జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సమావేశం ప్రారంభం కాగానే ఆందోళనతో హోరెత్తించారు. మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి తన సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులు సైతం ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల సభ్యుల ఆందోళనతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు బాహాబాహీకి దిగారు. దీంతో మేయర్ కౌన్సిల్ సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్లే కార్డ్స్ ఏదైతే పట్టుకున్నారు సిగ్గు అనిపిస్తారు. ఎవరు ప్రోత్సహించిండ్రో మీకు తెలుసు. మీరు పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల మీకు మాట్లాడడానికి సిగ్గుండాలి. నేనెందుకు రూల్ తెలియదా మేయర్ ఫిరాయింపులు ఒకసారి మీరు బేసికల్లీ సబ్జెక్ట్ లేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఐ నో సబ్జెక్ట్ లేదు. డెవలప్మెంట్ అడ్డుకోవాలి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, మేయర్ గద్వాల విజయలక్ష్మి నేరుగా బీఆర్ఎస్ సభ్యులపై తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ రోజు సజావుగా సాగే వీలుందా ఈ భేటీ, ఈ సమావేశం? ఎస్ కృప, మనం ముందుగా అనుకున్నట్లుగానే ఈ సభ అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. ప్రారంభమైనటువంటి వెంటనే కనీసం సంతాప తీర్మానం కూడా పెట్టనివ్వకుండా ఈ విధంగా చేయడం పైన మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వచ్చినటువంటి సభ్యులను ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి పదజాలంగా చెప్పొచ్చు. సిగ్గుందా, మీరు నన్ను పార్టీ మారడం గురించి ప్రశ్నిస్తారా అని కూడా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే తీవ్రమైనటువంటి ఆందోళన మధ్య ఇటు బీఆర్ఎస్ కానీ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ సభ్యుల యొక్క ఆందోళనతో సభను వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసి 15 నిమిషాల తర్వాత సభను ప్రారంభించినటువంటి మేయర్ ఇప్పుడు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూడొచ్చు. ప్రసంగం ఏదైతే స్టార్ట్ చేసిందో మళ్ళీ బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా మేయర్ పోడియం వద్దకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. ప్రధానంగా అసలు ఫస్ట్ తన ప్రసంగాన్ని పూర్తి చేయనియండి, ఆ తర్వాత సంతాపాన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అంశాలపైన మాట్లాడదామంటే కూడా వాళ్ళు వినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లు వస్తుంటే అటు సైడ్ నుంచి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్, అదేవిధంగా ఇతర కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి కానీ ఇతర రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి వాళ్ళతో వాగ్వివాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సభ ప్రారంభంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ రాజ్యాంగం అంశాన్ని లేవనెత్తడంతో బీజేపీ కూడా కలగజేసుకొని బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో పక్కన ఉండేటువంటి ఎంఐఎం సభ్యులు కూడా వాళ్ళను వారించే ప్రయత్నం చేశారు. దాంతో ఎంఐఎం బీజేపీ సభ్యుల ఆందోళన చాలా తీవ్రతరమైంది. ఒకనొక దశలో ఒకరిపై ఒకరు బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి కనబడింది. దాంతో అక్కడ ఉండేటువంటి మార్షల్స్ ని పిలిపించి సభను కొంచెం కూల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ సభను మేయర్ ప్రారంభించారు. మనం చూడొచ్చు మేయర్ పోడియం వద్ద పరిస్థితిని చూస్తున్నాము. ప్రధానంగా వాళ్ళతో సబ్జెక్ట్ లేదు, సబ్జెక్టు పైన మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఆందోళన చేస్తున్నారంటూ మేయర్ మాట్లాడినటువంటి పరిస్థితిని చూడొచ్చు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మేయర్ రాజీనామా చేయాలి పార్టీ మారినటువంటి నేపథ్యంలో అని వాళ్ళు చూపిస్తున్నటువంటి అది చూడొచ్చు. అట్లాగే కాంగ్రెస్ కార్పొరేటర్లు రాజ్యాంగం ప్రకారం పాలన ఉండాలి అని అంటూ వాళ్ళు రాజ్యాంగం బుక్స్ ను చేతబూని మాట్లాడుతున్నట్టు స్లోగన్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తంగా ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొద్దిమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడం, వాళ్ళు మాత్రమే కాకుండా మేయర్, డిప్యూటీ మేయర్. చెప్పండి కృప. పార్టీ ఫిరాయించింది ఎవరు? ముందుగా మీ వాళ్లే కదా, బీఆర్ఎస్ వాళ్లే కదా. మొత్తం ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరెవరో చూడండి అంటూ కూడా
తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు కదా, మరి సభ్యుల నుండి ఎటువంటి సమాధానం వ్యక్తమైంది? ఎస్, అంటే సభ్యుల నుంచి మేయర్ ఆ విషయంలో చాలా క్లారిటీగా చెప్పారు. 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కూడా మనతో మాట్లాడుతూ ఆ అంశాన్ని గుర్తు చేశారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవరున్నారు, బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అందరూ ఇతర పార్టీలోంచి వచ్చిన వాళ్ళే కదా అని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా సభలో గందరగోళం జరిగింది. మనం చూస్తున్నాం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అందరూ బ్యాక్ వచ్చి మళ్ళీ తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఇప్పుడు కొంత సభ నడిచేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం కాంగ్రెస్ కు 3 సీట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యతో వాళ్ళ బలం 19కి చేరింది. మరికొద్ది రోజులు ఆగితే చాలా మంది వస్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు చూడొచ్చు, కొద్దిసేపటి తర్వాత సభ సానుకూలంగా నిర్వహించేందుకోసం మేయర్ మేము సానుకూలంగా సభ నిర్వహిస్తాం, అదేవిధంగా సమస్యలపైన చర్చిస్తామని తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు బీజేపీ సభ్యులు కూడా సమస్యలపైన ఫోకస్ చేస్తామంటూ కూడా ముందు సభ కంటే ముందు మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొనుంది. కానీ ఇప్పుడైతే ఆందోళన కొనసాగుతుంది. చూడాలి, అందులో సీనియర్ సభ్యులు వచ్చారు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు వచ్చారు, మాజీ మంత్రులు మహమూద్ అలీ, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కూడా కూకట్పల్లి, షెర్లింగంపల్లి, అదేవిధంగా కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాబట్టి ఎంతో కొంత చర్చ జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరికొద్ది సేపట్లో అంటే చర్చను కంటిన్యూ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఏమవుతుంది అనేది చూడాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో తమ ప్రభుత్వం అది చేసింది అని అంటే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు అని ఇటు కాంగ్రెస్ సైడ్ నుంచి అదేవిధంగా బీజేపీ సైడ్ నుంచి కేంద్రం నిధులు వచ్చినాయి అనేటువంటి అంశాలపైన వాళ్ళు కూడా డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలను ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు గందరగోళం ఏ విధంగా నెలకొంటుంది అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తేలనుంది. కృప. రైట్. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది పార్టీ మారిన వాళ్లేనంటూ చెప్పారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. తాను మాత్రమే పార్టీ మారలేదు అన్నారు. ఇవాల్టి కౌన్సిల్ భేటీలో ప్రజా సమస్యలపై చర్చిస్తామన్నారు. మేయర్ గారు ఈరోజు ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించారు? అన్ని అంశాలు ఏవైతే సివిక్ నీడ్స్ గత 5 నెలల పాటు మనకు తెలుసు మీ కోడ్ వలన మనకు జరగలేదు. సో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా మీరు పార్టీ మారిన అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుతున్నారు. పర్వాలేదండి, ఇట్స్ ఆల్ రైట్. నేను ఒక్కదాన్నేనా? ఫస్ట్ మంది మీరు చూస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరన్నా పర్టికులర్ ఓన్లీ బీఆర్ఎస్ మనిషే ఉన్నారా? అందరూ కూడా పార్టీ మారిన వారులే ఉన్నారు. సో గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Why are you shouting? Why are you shouting? Ellen. Go. Chief. Go. అంటే నేనేమంటున్నానంటే మీకు రెస్పెక్ట్ లేదు. ఒకళ్ళు చనిపోతే హౌస్ లోపల 3 కార్పొరేటర్ మీరు వెళ్ళండి. గో. రెస్పెక్ట్ లేదు. యు డు నాట్ రెస్పెక్ట్. మీరు వెళ్ళండి. గో టు యువర్ సీట్స్. సిట్ డౌన్. అమ్మ కూర్చోండి. నిజంగా సిగ్గుపడే విషయం ఇది. ఒక సంతాపం తెలియజేయకుండా మీరందరూ అంటే ప్రభుత్వం. నేనేమంటున్నాను, 6 నెలల నుంచి మనకి సభ జరగలేదు. అందుకని ఈ రోజు మనకి టైం దొరికింది కాబట్టి సిట్ డౌన్. వెంకటేష్ గారు మీరు పోడియంలో ఊరుకురికి రావద్దు. నో, మీరు వెళ్ళండి. మీరు go to your seat. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ మీద ఇట్లా మాట్లాడకూడదు. మహిళ ఒక బీసీ అయితే ఎవరన్నా సిగ్గులేదు. ఎవరన్నా అనలేదు. ప్లీజ్ అనలే. ఏమనలే. ఏంటి నువ్వు అంటే అమ్మ వాట్ ఇస్ దట్? నువ్వు ఏంటి? గో రెస్పెక్ట్ ద చైర్. గో.
ప్లీజ్ 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 సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. అందరు కూడా కూర్చోండి. నో ఈ సంతాపం లోపల కూడా లెటర్స్ నాట్ ప్లే పాలిటిక్స్. ఇట్స్ ఆల్ రైట్. మీ అందరికి కూడా మీ నో ఎవ్రీబడి హ్యాస్ ఇండివిజువల్ ఇవి ఉన్నాయి కాబట్టి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ లెటర్స్ గివ్. సునీత గారు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. నో సిట్ డౌన్, యూ సిట్ డౌన్. నువ్వు అని ఏకవాచ మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రెస్పెక్ట్ ద చైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ద చైర్. చైర్ ని రెస్పెక్ట్ చేయడం మీరు చదువుకుని ఉండొచ్చు, బట్ రెస్పెక్ట్ ద చైర్ లైక్ అదర్ మెంబర్స్. అందరూ కూడా ఇక్కడ మీరు అని సంభావించడం లోపల అందరూ కూడా నువ్వు సిట్ డౌన్ అమ్మా, సిట్ డౌన్. ఐ డోంట్ హ్యావ్ టు టాక్ మచ్. సిట్ డౌన్. ప్లీజ్ let us respect the people who died first, please. ఎవరన్నా బీఆర్ఎస్ నుంచి లాస్యా నందిత గురించి మాట్లాడేస్తుందో మాట్లాడండి. ప్లీజ్ ఆగండి. లాస్యా నందిత గురించి సంతాపం తెలియచే ప్లీజ్ నేను సరే ఇప్పుడు మనం లేదు ఇప్పుడు మనం నో శంకర్ యాదవ్ గారు ప్రేమ్ గారు మీరు అదే సరే, అదే మీకు చాలా చాట అవుతుంది. కూర్చోండి. సిట్ డౌన్. వాణిదేవి గారు మీరు ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి. అక్కడ రెస్పెక్ట్ చేయండి. కాదు, రెస్పెక్ట్ చేయరా మీరు? అంటే ఒక కార్పొరేటర్లు చనిపోతే నో వాట్ ఇస్ దిస్? కార్పొరేటర్స్ కోసం మనం సంతాప సిగ్గు చేయటండి. ఇది నిజంగా ఒక హౌస్ కి ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్. వాణిదేవి గారు మీరు మాట్లాడండి లాస్యా గురించి. థ్యాంక్ యూ మేయర్ గారు. మన శోచనీయాంశం ఏంటంటే ఎమ్మెల్యే లాస్యా నందిత గారు ఈ మధ్యన ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఏరియా నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారు గెలిచిన కొన్ని రోజులలోనే పరమపదించడం జరిగింది. చాలా యంగ్ గర్ల్, ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి అలా పరమపదించడం చాలా విచారకరమైన విషయం. మనం అందరం 2 నిమిషాలు ఆమె గురించి మనం తలుచుకుందాము. వాళ్ళ నాన్నగారు చేసిన అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. సాయన్న గారి కూతురు తను. సాయన్న గారు కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన మహానుభావుడు. కంటోన్మెంట్ ఏరియా ఈ మాత్రం ఇట్లా ఉంది అని అంటే దానికి కారణం సాయన్న గారు అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా అసలు అకాల మరణమే చెందిండని చెప్పుకోవచ్చు. ఆయన ప్లేస్ లో మళ్ళీ నందిత రావడం అనేది చాలా గొప్ప విషయం. అయినా అంతే అందంగా, అంతే చక్కగా, అంతే కష్టంగా తను చాలా పాటుపడింది ఆ కాన్స్టిట్యున్సీ కోసం. నేను చాలాసార్లు చూసినాను ఎమ్మెల్యే గారితోనే. ఆ అమ్మాయి వెంటనే వచ్చి అంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో నూక్ అండ్ కారన్స్ అన్నీ తెలుసు ఆ అమ్మాయికి. అక్కడున్న సాధక బాధకాలు కూడా బాగా తెలుసు. అట్లాంటి అమ్మాయి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం ఎంత గొప్ప, అకాల మరణం చెందడం చాలా విచారించదగ్గ విషయం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి గురించి. కానీ మనం ముందుగా ఒక్కసారి మనం అందరూ మౌనం పాటించాలని మీరు చెప్పాలని అందరికి సభ్యులందరికీ కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. ఎవరైనా మాట్లాడతారా? లాస్య గురించి ఎవరైనా లాస్యా గురించి ఓకే అంటే వాళ్ళ దగ్గర ఇంకొకరు మాట్లాడుతా అంటే కూర్చోండి, మాట్లాడుతున్నారు. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా కొత్తగా జిహెచ్ఎంసీ బాధ్యతలు స్వీకరించిన మలపాల్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్లందరికీ, నాతో సహా మిగతా మిత్రులు కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా
మీడియా మిత్రులకు వాళ్ళందరికీ ఎట్లా బాస్ అది కూడా చెప్పొద్దా బాస్? అరే మీడియా మిత్రులకు చెప్పొద్దా? అది కూడా చెప్పొద్దా? అదేవిధంగా లాషా నందిత ఈ అరే అంటే వాళ్ళకు కూడా తప్పెట్లా బాస్? నాకు అర్థం కాదు. అదేవిధంగా ఈరోజు లాషా నందిత అకాల మరణం చేత వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన సందర్భం తెలుపుతూ, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మధ్య కాలంలో డి శ్రీనివాస్ గారు కూడా అకాల మరణం జరిగింది. వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పట్టిన ప్రధాన సందర్భం తెలుపుతూ, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ గద్దర్ కూడా చనిపోవడం జరిగింది. వారు కూడా బీఆర్ఎస్ పట్టిన తరఫున ప్రధాన సందర్భం తెలుపుతూ వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మశాంతి కూర్చాలని వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్స్ కి, నాతోటి కార్పొరేటర్స్ కి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డిసి శ్రీనివాస్ గారు మనకందరికి సుపరిచితులు, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. వారు కాంగ్రెస్ పార్టీకి బీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు వ్యవహరించారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, దేశంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ గారికి తండ్రి గారు. వారు అకాల మరణం చెందడం మనకు ఇవాళ రాజకీయ పరంగా తీరని లోటని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కావ్య గారు, మన సాయన్న గారి కూతురు లాస్య, తను లాస్ట్ టైం కార్పొరేటర్ గా తనతో పాటు నేను కూడా వర్క్ చేయడం జరిగింది. చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చింది. తండ్రి అకాల మరణంతో తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి చిన్న స్థాయిలో రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగిన అమ్మాయి. కానీ వారి కుటుంబానికి దేవుడు చేసిన అన్యాయం తీరని లోటు అది. తనకి కూడా మన సభ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి చెందిన షబీనా బేగం గారు అకాల మరణం, ఆరోగ్యం బాలేక గత నెల క్రితం తను కూడా కాలం చేయడం జరిగింది. వారు కూడా కౌన్సిల్లో చాలా యాక్టివ్గా ఉన్న మెంబర్. వీరందరికీ కూడా మనం సంతాపం తెలుపుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము. మేయర్ గారు ఇంకొక చిన్న సూచన, మీరు రాగానే ఫస్ట్ మేము అదే అడిగాం, ఇవన్నీ చేసినాక స్టార్ట్ చేద్దాము అని. ఇప్పుడు చెప్పేశారు కదా, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो कंटोन्मेंट एमएलए का जो हाल ही में उनका इंतकाल हुआ है, लासिया का, मजलिस इत्तेहादुल मुस्लिमीन उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करती है। और जो लासिया जो कंटोन्मेंट के एमएलए थे और उनके जो वालिद सायन्ना कई बरस से कंटोन्मेंट एरिया के एमएलए की हैसियत से वो वहाँ की आवाम की खिदमत किए, तो मैं उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करता हूँ, क्योंकि ऐसे लोग बहुत कम होते हैं जो आवाम का खिदमत करते हैं, आवाम के बीच में रहते हैं। जैसा सायन्ना थे वैसी ही लाश जो एमएलए इलेक्शन में उनकी दुख्तर जो लासिया थे, उनका भी एक हादसे में जो इंतकाल हुआ है। बराबर मजलिस इत्तेहादुल मुस्लिमीन और हमारी जानिब के तरफ से हमारे पार्टी के प्रेसिडेंट नखीब मिल्लत पैरेशर असदुद्दीन अवीसी साहब के तरफ से हम गम का इज़हार करते हैं। శ్రీదేవి గారు. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కూర్చున్న శాసనసభ్యులందరికీ, ఎమ్మెల్సీలకి, మరి కమిషనర్ గారికి, నా సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొన్ననే డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా ఎంతో సేవలు కాంగ్రెస్ పార్టీకి చేసినారు. వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా
మరి ప్రస్తుత కార్పొరేటర్ సహచర కార్పొరేటర్ని మరి ఎర్రగడ్డ కార్పొరేటరు మరి ముస్లిం మన మైనారిటీ అక్క లేకపోవడం చాలా బాధాకరము. సో మా అందరితోటి కలుపుగోలుగా ఉంటూ ఎక్కడ కలిసినా కూడా దీదీ దీదీ అని మాట్లాడే అక్క ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. అదే విధంగా సో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రస్తుతం అయితే సజావుగానే సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాముడు కూడా సిద్ధంగా ఉన్నారు. రాముడు. కృప, మొత్తానికి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఒక గాడిలో పడిందని చెప్పవచ్చు. ఇప్పుడు సంతాప తీర్మానం కాబట్టి కార్పొరేటర్లు అదే విధంగా మిగతా పార్టీలకు సంబంధించిన ఎక్స్ అఫీసియో సభ్యులు వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటూ సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో పాటు ఎర్రగడ్డ కార్పొరేటర్ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రగడ్డ కార్పొరేటర్ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మాత్రం సమావేశం సజావుగా నడుస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ సమావేశం అయిపోయిన తర్వాత మేయర్ స్పీచ్ ఉంటుంది. ఆ మేయర్ స్పీచ్ అనంతరం ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాల సందర్భంలో వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ప్రధానంగా ముఖ్యంగా మనం చూస్తే జిహెచ్ఎంసీలో ఈ మధ్య కాలంలో నెలకొన్నటువంటి ప్రధానమైన ఇష్యూస్ ఇందులో ముఖ్యంగా నాలాలు, అదే విధంగా చెత్తకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో శానిటేషన్ కు సంబంధించినటువంటి అంశాలతో పాటు చెరువుల రక్షణకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకంగా ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. అంతేకాకుండా కుక్కల దాడులపైన మనం చూసాం. కుక్కలకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చూసాము. వాటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంలో మరొకసారి ఇటు ఎంఐఎం మరొకసారి బీఆర్ఎస్ అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు సమస్యలపైన చర్చ చేసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ అంశాలపైన లోతుగా లేవనెత్తేటువంటి పరిస్థితులు అయితే మనకు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కనబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృప. రైట్ రాముడు.